నెల్లూరు జిల్లా గూడూరు మండలం వేడిచర్ల రెవెన్యూ పంచాయతీలో రఘురాం ఇండస్ట్రియల్ పేరుతో రొయ్యలు, చేపలు ఆధారంగా ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించారని, మొదట్లో పరిశ్రమ స్థాపించడం వలన స్థానికంగా యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశపడిన స్థానిక ప్రజల ఆశలు అడియాసలు చేస్తూ రఘురాం ఇండస్ట్రియల్ నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. పరిశ్రమ నుండి వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల కిలోమీటర్లు మేర భయంకరమైన కంపుతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిపోయిందని, ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు బారిన పడుతున్నారని, చిన్నపిల్లలు, వృద్ధులపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని, తమ ప్రాంతంలో బ్రతకడం కష్టంగా మారిపోయిందని, తమ కుటుంబాలకు జీవనాధారమైన పశువులకు వింత వ్యాధులు బారిన పడి చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే తమ జీవన మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిపోతుందని, ఈ రఘురాం పరిశ్రమకు చట్టబద్ధంగా పూర్తి స్థాయిలో అనుమతులు కూడా లేవని వారు పేర్కొన్నారు. ఈ మేరకు వేడిచర్ల పంచాయతీ గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై ఇప్పటికే అనేకసార్లు అధికారులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, అందుకే తమ గ్రామాల నుండి రాజకీయ పార్టీలకు అతీతంగా పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు 15 కిలోమీటర్లకు పైగా నడుచుకుంటూ తమ నిరసనను తెలియజేస్తూ గూడూరు ఆర్డీఓ కార్యాలయంకు చేరుకొని తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యావంతుడు నిరసన కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న నేట్నూరుకు చెందిన బత్తల రాజేష్ మాట్లాడుతూ, పై సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం ఆపమని, చట్టపరంగా అన్ని మార్గాల్లో ముందుకు వెళ్తామని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రఘురామ పరిశ్రమలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రొయ్యలు వేస్టేజీ అది తీసుకొచ్చేసి చేపలు వేస్టేజీ, రొయ్యలు వేస్టేజీని తీసుకొచ్చేసి ఇంకొక విషయం చెప్పడం ఏంటంటే, అక్కడ ఒక కాలం ఉంది. ఆ కాలువ పేరు వచ్చి ఎల్లవరవ కాలువ. ఎర్రవర కెనాల్ నుంచి వస్తుంది ఇది. దాని పక్కనే ఫ్యాక్టరీ పక్కనే ఆ కెనాల్ ఉంది. ఆ కెనాల్కి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వచ్చిన వేస్టేజ్ అంతా దాంట్లో డంప్ చేస్తున్నారు. అంటే బయటకు కూడా వెళ్లకుండా దాని కాలువ కూడా కాలువలకి డంప్ చేస్తా ఉన్నారు. ఆ కాలువ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఈ మధ్య రీసెంట్ గా గొర్రెలు, పశువులు, బర్రెలు అవన్నీ తాగేసి చాలా పశువులు కూడా చనిపోయినాయి. దాన్ని ఎవరు కూడా మేము చెప్పుకోలేకపోతా ఉన్నాం. ఈ మొత్తం కంప్లీట్గా వాళ్ళంతా భూగర్భంలోకి ఇంకి చేస్తా ఉన్నారు. ఆ వేస్టేజ్ అంతా డంపింగ్ చేస్తా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చేసి దాన్ని మీరు కఠిన చర్యలుగా తీసుకోవాల్సిందిగా మేము అందరం ఈరోజు అన్ని ఊర్ల నుంచి ఒక ఐక్యతగా వచ్చి మేము మా బాధను మీకు వ్యక్తపరుస్తున్నాం. అది మా బాధను వ్యక్తపరుస్తున్నాం. ఏ ప్రొడక్ట్ తయారు చేస్తారని అది మనకు తెలియదు. అసలు అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం లేదు, లోపలికి ఎంట్రీ ఇవ్వడం లేదు. ఒకవేళ ఎంట్రీ ఇచ్చినా కూడా అది వాళ్ళు చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అది మేము అప్పటికి మా దగ్గర కొన్ని సేకరించాము. మేము రీసెంట్గా ఇండస్ట్రియల్లో ఆఫీస్ కూడా వెళ్ళేసి మేము ఆర్టీఐ కింద అప్లై చేసాము. అలాగే పొల్యూషన్ కంట్రోల్ కూడా ఆర్టీఐకి ఈరోజు అప్లై చేస్తాం. మేము ఇప్పుడున్న సోషల్ మీడియా అన్ని టెక్నాలజీ యూజ్ చేసి ఇప్పుడు ఈజీగా మనం అందరం గుమికూడిపోయి ఈ పరిశ్రమ యొక్క వాళ్ళు చేసే తప్పుల్ని వాళ్ళు చేసేటువంటి ఇబ్బందుల్ని అంటే వాళ్ళు కనీసం ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఉన్న బాధలు కూడా వ్యక్తపరిచాం. ఇలా కాలుష్యం ఎక్కువైపోతుంది, గాలి ఎక్కువైపోతుంది, పీల్చలేకపోతా ఉన్నాము, మీరు ఏదో ఒకటి చర్యలు తీసుకొని అన్నా కూడా వాళ్ళు దీన్ని అసలు కంప్లీట్గా వాళ్ళు దీన్ని పట్టించుకోవడం లేదు. నాకు తెలిసి వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందో కూడా మాకు తెలియదు. ఇది పొల్యూషన్ కంట్రోల్ కానీ, ఆర్డీఓ కానీ, గ్రామ సభలు కానీ ఏమీ లేవు. ఈ పొల్యూషన్ కంట్రోల్ కూడా వాళ్ళు కూడా ఒకసారి మనం చేయడం ఏంటంటే, ఆర్డీఓ గారికి కానీ, వీళ్ళు కలెక్టర్ గారు కానీ ఎవరైనా కూడా మొత్తం ఇవి కంప్లీట్గా వీళ్ళకి అర్హత ఉందా, కంపెనీ పెట్టి ఎస్టాబ్లిష్ చేశారు కదా 4 years నుంచి. ఇప్పుడు ఈ వ్యర్థ పదార్థాలు ప్రాసెసింగ్ చేసే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా దయచేసి అది చెక్ చేసి, ఎందుకంటే మేము వాసన వస్తుందని చెప్తున్నాం. ఆ వాసన మేము ఐడెంటిఫై చేయలేం కదా. ఇదిగో ఇక్కడ వాసన వస్తుంది. ఇప్పుడు అదేం చెప్తే మేము ఫోన్ చేసి చాలామంది గ్రామస్తులు ఆయనకు ఫోన్ చేసి, ఏమండి ఇక్కడ వాసన ఎక్కువ వస్తుంది, మీరు దీన్ని ఫ్యాక్టరీని మీరు ఏదో ఒక విధంగా చేయాలి వాసన రాకుండా అని చెప్తే, వాసన ఎక్కడ వస్తుంది, ఎవరు చూశారు? వాసన మనం చూడగలమండి? వాసన కళతో మనం ఏమైనా చూడగలం చెప్పండి? అందుకే మేము పొల్యూషన్ కంట్రోల్కి మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే, వాళ్ళ యొక్క పరికరాలు తీసుకొచ్చి దాన్ని ఎలా అంటే ఎయిర్ క్వాలిటీ చెక్ చేసి, అదేంటంటే ఒక్కోసారి ఒక్కొక్క ఊర్లో 2 hours 3 hours 4 hours అలా కంటిన్యూగా వస్తూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ప్రశ్నించలేదనుకో, రేపు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళకి ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు మీరు ఎందుకు ప్రయత్నించలేదు, మీ జనరేషన్ వాళ్ళు ఎందుకు దీని మీద పోరాటం చేయలేదు అనేసి రేపు మేము మా పిల్లలు కూడా మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం అన్నమాట. సో దయచేసి మీరు అందరూ కూడా
విలేకరులందరూ కూడా ఈ విషయంలో మాకు అందరికీ కోఆపరేట్ చేసి మేము యొక్క ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా పోవడం లేదు, ఏ వ్యక్తి యొక్క ఏ పరిశ్రమల యొక్క వ్యక్తికి మేము వ్యతిరేకంగా పోవడం లేదు. ఒక కంపెనీకి ఏదైతే మాకు ఇబ్బంది కలుగుతుందో, మా యొక్క అందరి ఆరోగ్యాలు ఎక్కువ దెబ్బతింటున్నాయో వాళ్ళకి మాత్రమే మేము వ్యతిరేకంగా చేయాల్సి వస్తుంది. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. ఈరోజు మేము కొంతమంది జనాభా వచ్చాము. ఇది కానీ ఇప్పుడు కంప్లీట్గా కంపెనీ మూసేసి దీని నుంచి విచారణ చేయించాల్సిందిగా మేము కోరుతున్నాము. అది ఏ విషయం తేలేంత వరకు కంపెనీ ఓపెన్ చేసేదానికి మేము ఒప్పుకోము. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.